గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది మీరు అమ్మాయిలకి నేర్పిస్తున్నారా? అబ్బాయిలకి నేర్పించట్లేదా? ఎందుకు? ఓన్లీ అమ్మాయిలకి ఎందుకు నేర్పిస్తున్నారు? అబ్బాయిలకి కూడా నేర్పించాలి. దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. హలో బిజీ పేరెంట్స్, నేను ఈరోజు ఇంకొక టాపిక్తో వచ్చాను. అది గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనే టాపిక్ గురించి. సో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనగానే మనం ఏదైనా సరే రాగానే ఫస్ట్ అమ్మాయిలకి అని అనుకోకండి. అబ్బాయిలకి కూడా గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనేది కంపల్సరీ ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. సో గుడ్ టచ్ అంటే పిల్లల్ని దగ్గర తీసుకొని పేరెంట్స్ డెమాన్స్ట్రేట్ చేసి అమ్మ, నాన్న, మన సిబ్లింగ్స్, మన అమ్మమ్మ, గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఎవరైనా సరే హక్ చేసుకొని ఓన్లీ బుగ్గల మీదే కిస్ చేస్తే అది గుడ్ టచ్ అండ్ సేఫ్ టచ్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బ్యాడ్ టచ్ అంటే మన నైబర్స్ కానీ, బయట వాళ్ళ కానీ, రిలేటివ్స్ కానీ సేఫెస్ట్ ప్లేసెస్లో కాకుండా ప్రైవేట్ పార్ట్స్లో, ఎగ్జాంపుల్ చెస్ట్ కానీ, బమ్ కానీ టచ్ చేస్తే అది బ్యాడ్ టచ్ అనేది మన పిల్లలకి తెలియాలి. వాళ్ళకి చెప్పాలి, నో, డోంట్ టచ్ అనేది మనం పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ ఎవరైతే అలా బ్యాడ్గా టచ్ చేశారు, అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు అని అనిపిస్తే వాళ్ళకి తిరిగి మనకు వచ్చి చెప్పేలాగా మనం ఫ్రెండ్లీగా కూర్చొని ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఇది అమ్మాయిలకనే ఎవ్వరూ అనుకోవద్దు. ఎవరైతే పేరెంట్స్ ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ దయచేసి మీ అబ్బాయిలకి కూడా నేర్పించండి. అబ్బాయిలకి 2 వేస్గా నేర్పించండి. ఒకటి, అబ్బాయిలు మిమ్మల్ని టచ్ చేసినా అది బ్యాడ్ టచ్ అని కన్సిడరేట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా చూసుకోవాలి. అండ్ మన అబ్బాయిలు వేరే అమ్మాయిలతో ఇలా బిహేవ్ చేయకూడదు అనేది కూడా నేర్పించాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రతి పేరెంట్కి ఉంది. సో నేను ఎందుకు ఈ టైంలో ఇన్సిస్ట్ చేస్తున్నాను అంటే, మా రిలేటివ్స్లో ఒక అమ్మాయికి ఇలానే జరిగింది. ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల ఆ అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్లో ఒక అతను మిస్బిహేవ్ చేస్తే ఆ పాప వచ్చి వాళ్ళ అమ్మకి చెప్పింది, ఇలాగ నాకు అన్కంఫర్టబుల్గా బిహేవ్ చేశాడు నాతో అని చెప్పటం వల్ల రిలేటివ్స్లో ఇలా పైకి మంచిగా కనిపించే వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని అతనికి దూరంగా ఉంచడానికి హెల్ప్ అయింది వాళ్ళ పేరెంట్స్కి. సో చిన్న ఏజ్లోనే అమ్మాయికైనా అబ్బాయికైనా చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ది. సో బిజీ పేరెంట్స్, నేను ఎందుకంటా అంటే హలో బిజీ పేరెంట్స్ అని మనకి బోల్డ్ అంత వర్క్ ఉంటుంది. ఇట్స్ నెవర్ ఎండింగ్ వర్క్. స్టిల్ మనం ఆ నెవర్ ఎండింగ్ వర్క్లోనే టైం చూసుకొని మన పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాలి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది నాకు తెలుసు. బట్ నాకు హ్యాపీగా అనిపించాలంటే ఎవరైతే పేరెంట్స్ ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో అయిపోగానే ఫోన్ పక్కన పెట్టేసి జస్ట్ ఒక 5 minutes టైం తీసుకొని మీ పిల్లల్ని ఫ్రెండ్లీగా పక్కన కూర్చోబెట్టుకొని గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఒక స్టోరీ లాగో లేదంటే ఒక ఫ్రెండ్ లాగానో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐఎమ్ హ్యాపీ. నాకు లైక్స్, షేర్, కామెంట్స్ కన్నా కూడా నాకు హ్యాపీ అన్నమాట. వేరే పేరెంట్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ బిజీ పేరెంట్స్. బాయ్.